మార్గశిర మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ఉత్తర ద్వార దర్శన ఏకాదశి అంటారు. ఈ ప్రత్యేక ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అని పిలుస్తారు. ఈ అత్యంత శుభదినాన ప్రతి దేవాలయంలో ఉత్తరం ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదని, మోక్షం సిద్ధిస్తుందని పండితులు చెబుతారు. అందుకోసమే తెలుగు రాష్ట్రాల్లో భక్తులు అర్ధరాత్రి నుంచి ఆలయాలకు పోటెత్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని జూబ్లీహిల్స్ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా మరిన్ని వివరాలు అందిస్తారు. కిరణ్, ఇవాళ వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తుల సందడి ఎలా ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, అప్డేట్స్ ఏంటి? కవిత, వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇటు జూబ్లీహిల్స్లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఇటు వైష్ణవ ఆలయాలన్నీ కూడా గోవింద నామస్మరణతో కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచే స్నానమాచరించి భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. పెద్ద ఎత్తున క్యూలైన్లో కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉత్తర ద్వారం ద్వారా ఈరోజు స్వామివారు దర్శనం ఇస్తారని ఒక ప్రతీతి ఉంది. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి కొత్త విశిష్టత అయితే చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారు, ముక్కోటి ఏకాదశిగా పిలుస్తూ ఉంటారు. ఆ సూర్యుడు ధనుసులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం జరిగే వరకు కూడా మార్గం మధ్యలో వచ్చేటువంటి ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశిని కూడా పిలుస్తారు. ఇటు భక్తులంతా కూడా పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 3 గంటల ప్రాంతం నుంచే, తెల్లవారుజాము 3 గంటల ప్రాంతం నుంచే భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు కూడా చేసినటువంటి నేపథ్యంలో బారికేడ్లు కూడా ఏర్పాటు చేసి ఎక్కడా చిన్న ఇబ్బందులు కూడా కలగకుండా ఉండేందుకు చాలామంది కూడా ఇటు జూబ్లీహిల్స్ నుంచి కావచ్చు, బంజారాహిల్స్ నుంచి కూడా నగరంలో ఉన్న నలుమూలల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జూబ్లీహిల్స్లో టీటీడీ టెంపుల్లో ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు స్వామివారిని దర్శించుకున్న తర్వాత తీర్థప్రసాదాలు కూడా తీసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకున్న వారికి పునర్జన్మ ఉండదనే ఒక ప్రతీతి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఉదయం నుంచే దాదాపు 3 గంటల ప్రాంతం నుంచే భక్తులంతా కూడా స్వామివారిని దర్శించుకుంటున్నారు. భారీగా క్యూ లైన్లో కూడా వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది. పెద్ద ఎత్తున భక్తులు వచ్చినటువంటి నేపథ్యంలో ఉత్తర ద్వారం గుండా స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు పోలీస్ సిబ్బంది కావచ్చు, ఆలయ కమిటీ కూడా వీళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేసి చాలా నిదానంగా ఏదైతే స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తులు కూడా చాలామంది ఇప్పటికే భారీగా క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దాదాపు 2-3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కూడా వేచి ఉన్నారు. 2-3 లైన్లు కూడా ఏర్పాటు చేసి భక్తులందరినీ కూడా ఇటు స్వామివారి దర్శనం కోసం ఏర్పాట్లు కూడా చేసినటువంటి నేపథ్యంలో ఈ వైకుంఠ ఏకాదశికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాదాపు సంవత్సరానికి ఒకసారి ఈ ముక్కోటి ఏకాదశి అనేది వస్తుంది. దాదాపు 24 ఏకాదశుల్లో ఇది శుద్ధ ఏకాదశిగా చెప్తా ఉంటారు. కాబట్టి స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయనే ఒక ప్రతీతి అయితే ఉంది. కాబట్టి ప్రత్యేకంగా భక్తులందరూ కూడా ఈరోజు ఉదయం నుంచే స్వామివారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి అయితే కనబడి ప్రత్యేకంగా భక్తుల కోసం అయితే చాలా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరిగింది. కవిత. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తుల తాకిడికి సంబంధించి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్. కవిత, సాధారణంగా సంవత్సరానికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణంలో ప్రవేశించే ముందు వచ్చే మార్గశిర తొలి ఏకాదశిని వైకుంఠ ఏకాదశిగా భావిస్తారు. కోనసీమ తిరుపతిగా భావించే వాడపల్లిలో పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినంలో స్వామివారిని దర్శించుకోవడానికి తరలి రావడం జరిగింది. ఊహించిన దానికంటే చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. ఏ రకమైన ఏర్పాట్లు చేశారు? ఆలయ అలంకరణలో అదేవిధంగా స్వామివారి ప్రత్యేక అలంకరణలు ఏం చేశారు? నమో వెంకటేశాయ. 7 శనివారాల వాడపల్లి వెంకన్న దర్శనం 7 జన్మల పుణ్యఫలం. ఏదైతే ప్రజల యొక్క ప్రగాఢమైన విశ్వాసం ఉందో ఈ విశ్వాసానికి అనుగుణంగా ప్రతి శనివారం వేలాదిగా తరలి వచ్చే భక్తులకు ఈరోజు ముక్కోటి ఏకాదశి రావడంతో మేము తగ్గ ఏర్పాట్లు 60 నుండి 65 వేల మంది భక్తులు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఏకాదశి రోజున ఉదయాన్నే అందరూ ఒకేసారి రావడంతో కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితి లేకుండా అన్ని చక్కదిద్దడం జరిగింది. దర్శనాన్ని లఘు దర్శనంగా ఏర్పాటు చేసి వెంటనే ఇవన్నీ తగిన చర్యలు ఏర్పాటు చేయాలి. అలాగే భక్తులందరికీ కూడా చక్కటి ప్రసాదం, అన్నప్రసాదం, అలాగే ఏదైనా ఉపవాసంతో చిన్నపాటి సమస్యలు ఏదైనా వస్తే తక్షణం మెడికల్ క్యాంప్ కూడా దేవస్థానం ఏర్పాటు చేసిందని మీ ద్వారా భక్తులందరికీ తెలియజేస్తుంది. సార్ చెప్పండి.
ప్రత్యేకించి అలంకరణలు చెప్పండి. అటు స్వామివారికి ఇటు ఆలయ అలంకరణలు కూడా చాలా భారీగా చేయడం జరిగింది. ప్రతి ప్రవచనం రోజున ఈ రకంగా ఏర్పాటు చేస్తారు. నమో వెంకటేశాయ. వాడపల్లి క్షేత్రం, కోనసీమ తిరుమల. ఈ క్షేత్రంలో ఈ వైకుంఠ ఏకాదశి రోజున మా పుణ్యం కోసం వచ్చిన భక్తులందరికీ ఈ ఆలయ ప్రసిద్ధి చెందింది కాబట్టి ఈ ఆలయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పూల అలంకరణ చేసి అందరికీ కనువిందుగా వచ్చిన ఆలయానికి వచ్చినటువంటి ఫీలింగ్ కలగాలని కోరికతోటి తిరుమలలో ఏ రకంగా అయితే జరుగుతుందో ఆ రకంగా చేయాలని ప్రయత్నంలో భాగంగా ఆలయం ప్రాకార మండపంతో పాటు వసంత మండపం, ఆలయం మనకి వైకుంఠంలో ఎలాగైతే విష్ణుమూర్తి గారు పడుకుని ఉంటారో ఆ రకంగా కూడా ఏర్పాటు చేసి భక్తులకి కనువిందు చేయడం కోసం మాకు తెలిసిన సౌకర్యాలు మేము చేసాం. అలాగే భక్తులు ఊహించినంతమంది భక్తులు రావటం వలన కొద్దిపాటి ఇబ్బందులు తలెత్తిన మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టుకుని ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు మాకు సూచనలు సలహాలతోటి మేము ముందే 3 రోజుల ముందు నుంచి కూడా ఇవన్నీ జాగ్రత్తలు కూడా మేము తీసుకుని ఉన్నాం. అది ఆ భక్తులు చిన్న ఏమన్నా అన్నప్రసాదం కూడా ఎంతమంది భక్తులకి కూడా మేము ప్రిపేర్ అయ్యి ఉన్నాం కాబట్టి అందరు భక్తులు అన్నప్రసాదం స్వీకరించి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కూడా నమో వెంకటేశాయ. ఇవాళ ప్రత్యేక పర్వదినం. ఏడాదిలో 24 ఏకాదశులు వస్తే ఇవాళ వచ్చేది అత్యంత విశిష్టమైనది. చెప్పండి, ఏకాదశి వైకుంఠ ఏకాదశి ప్రత్యేకత ఉత్తరద్వార. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకరం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవోపాస్మహే శ్రీ లక్ష్మీ హయగ్రీవాయ నమః. కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి క్షేత్రం 7 శనివారాల వెంకన్న దర్శనం 7 జన్మన పుణ్యఫలం. ఈరోజు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి పర్వదినం. మనకుండేది 24 ఏకాదశులు. 24 ఏకాదశులు నెలకొచ్చేటి ఒక్కొక్క ఏకాదశి చొప్పున ఒక్కొక్క పేరు చొప్పున ఉంటాయి. మార్గశిర మాసంలో వచ్చేది మోక్షజ్ఞ ఏకాదశి అని చెప్పేసి అంటారు. ఈ మోక్షజ్ఞ ఏకాదశి అంటే స్వామివారి యొక్క వైకుంఠ ద్వారము ద్వారా ముక్కోటి దేవతల్ని రాక్షసులు హింసిస్తూ ఉంటే ఈ యొక్క మహావిష్ణుమూర్తి యొక్క మహావిష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి విన్నపాలు వినిపించుకుంటే స్వామి మా యొక్క రాక్షసులు హింసిస్తున్నారని చెప్పేసి అంటే ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే ఈ ఉత్తర ద్వార దర్శనం ఈ రోజున వైకుంఠ ద్వార దర్శనం తెరుచుకుంటాయి. ఈ రోజున స్వామివారి ఈ ప్రముఖ వైష్ణవ క్షేత్రాల్లో వచ్చేప్పటికీ ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటే మనం చేసిన పాపపుణ్యాలన్నీ పటాపంచలవుతాయని చెప్పేసి నమ్మకంతో ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ఉత్తర ద్వార దర్శనం పెద్ద ఎత్తున భక్తులు చేసుకుంటున్నారు. అదేవిధంగా వాళ్ళు అత్యంత విశిష్టమైన పర్వదినంగా చెప్తారు. అమృతం హాలాహలం కూడా ఇవాళే పుట్టాయని చెప్తారు. అదేవిధంగా శ్రీకృష్ణుడు భగవద్గీతను అర్జునుడికి ఉపదేశించిన రోజు కూడా ఇదేనంటారు. ఇంత అత్యంత విశిష్టమైన రోజు స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. ఇవాళ రాత్రి 10 గంటల వరకు ఈ భక్తులు తాకిడి కొనసాగే అవకాశం ఉందని నిర్వాహకులు చెప్తున్నారు. కవిత. రైట్ హరీష్, థ్యాంక్ యూ.